ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో ఘనంగా శ్రీ గోవిందరాజస్వామి వార్షిక తెప్పోత్సవాలు. పుష్కరిణి జలాల్లో ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామి జల విహారం. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఉత్సవ శోభ. శ్రీ కరియ మాణిక్యస్వామి, శ్రీ కళ్యాణ వెంకటేశ్వరులకు నీరాజనాలు. విష్ణునామంతో ప్రతిధ్వనించిన పావన గోదావరి తీరం. భద్రాచలంలో భక్తిరస భరితంగా విష్ణు సహస్రనామ పారాయణం. గజలక్ష్మి అలంకరణలో శ్రీ మావుళ్లమ్మ తల్లి సుందర సోయగం. వైభవంగా భీమవరం గ్రామదేవత వార్షికోత్సవాలు. తిరుపతిలోని పురాతన శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా 4వ రోజైన ఆదివారం ఉదయం ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారికి స్నపనం జరిగింది. ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ముందుగా సంప్రదాయబద్ధంగా వైదిక పూజలు నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. ఇక ఆదివారం సాయంత్రం తెప్పోత్సవం జరిగింది. ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై వేంచేపు చేశారు. భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తుండగా బాజా భజంత్రీలు, వేదం, నాదం, గానం సహితంగా తెప్పోత్సవం నయన మనోహరంగా జరిగింది. పుష్కరిణి జలాలో విహరిస్తున్న ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు తరించారు. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు.
తిరుమలలోని ఫోనిక్స్ శ్రీ వెంకటేశ్వర నిలయంకు చేరుకున్న ప్రధాన న్యాయమూర్తికి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలు పుష్పగుచ్చాలను అందజేసి సాదరంగా స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ శ్రీవారిని దర్శించుకుంటారు. త్రివేణి సంగమ పుణ్య ప్రదేశం పుణ్య స్నానాలు ఆచరించే అశేష భక్తులతో కళకళలాడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయంలో ఆదివారం ఉదయం స్వామివారికి సుప్రభాతం, తోమాల, అర్చనాది నిత్య సేవలను ఆకముక్తంగా నిర్వహించారు. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. ఆపై సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో చతుర్వేద హవనం శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు జిల్లా నగరిలోని టీటీడీ అనుబంధ శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో మెరిసింది. మాఘమాసోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో సుందరంగా అలంకరించి ఊయలపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాదులను ఆగముక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద పారాయణం, భక్తి సంకీర్తనం, నాదస్వర కచేరీల నడుమ స్వామి అమ్మవార్లకు ఓంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. ఇక ఇటు తిరుపతి జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాఘమాస పూజలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను బంగారు తిరువాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై కొలువదీర్చారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. టీటీడీ సర్వశ్రేయాస్ ట్రస్టుకు 10 లక్షల రూపాయలు విరాళంగా అందింది. విశాఖ మహానగరంలోని హెచ్పీసీఎల్ కంపెనీలో పనిచేసే పిఎస్ రవికుమార్ ఈ మేరకు ఆదివారం తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో సిహెచ్ వెంకయ్య చౌదరికి 10 లక్షల డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. పావన గోదావరి తీరం పవిత్ర విష్ణునామంతో పరవశించింది. భద్రాచలం పుణ్యక్షేత్రంలో మాఘమాసం సందర్భంగా భీష్మ ఏకాదశి పర్వదిన వేళ విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం భక్తిరసభరితంగా జరిగింది. భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఎస్ స్వామి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వేదిక వద్దకు చేరుకున్న జీఎస్ స్వామి ముందుగా పతాక ఆవిష్కరణ చేశారు. ఆపై వేదికపై కొలువుదీరిన శ్రీ సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణం చేస్తూ విష్ణు సహస్రనామ విశిష్టతను వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో తిరుపతిలోని వినాయకనగర్ క్వార్టర్స్ మైదానంలో ఏర్పాటు చేసిన 17వ తిరుపతి బుక్ ఫెస్టివల్ ఆదివారం ఘనంగా ముగిసింది. ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన 17వ బుక్ ఫెస్టివల్ కు పుస్తక ప్రియులు తిరునగరి వాసుల నుండి విశేష స్పందన లభించింది. బుక్ ఫెస్టివల్లో చివరి రోజైన ఆదివారం భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ సత్యనారాయణరాజు అధ్యక్షతన సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భవన్స్ డైరెక్టర్ సత్యనారాయణరాజు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి, ఐజర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంతానం భట్టాచార్యులు గ్రంథ పఠనం ఆవశ్యకత గురించి మాట్లాడారు. నాకు భారతీయ విద్యాభవన్ తోటి 36 సంవత్సరాలు అనుబంధం. అటు ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో పనిచేస్తూనే ఈ సంస్థని ఇతర మిత్రులతోటి, పెద్దలతోటి కలిసి ప్రారంభించడం జరిగింది. దీనికి ఇప్పటి వరకు నాకు అవిచ్ఛిన్నంగా ఈ సంస్థలో కొనసాగే అనుబంధం కలిగింది. భారతీయ విద్యాభవన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఎక్సలెన్స్ గా గుర్తింపబడింది ప్రభుత్వం చేత.
అటు మొత్తం భవన్ గుర్తింపే కాకుండా శ్రీ వెంకటేశ్వర విద్యాలయ కూడా నేషనల్ అవార్డు, వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు కూడా పొందింది. అనేక మంది శాస్త్రవేత్తలు, సంగీత సాహిత్యవేత్తలు ఎందరో వచ్చి భారతీయ విద్యాభవన్ విద్యా సంస్థకి, విద్యార్థులకి, అక్కడ ఉన్నటువంటి మా సహచరులకి అందరికీ కూడా ఎంతో వారి యొక్క అటు సంగీతం అయినా, సాహిత్యం అయినా, ఇది సైన్స్ అయినా, టెక్నాలజీ అయినా, మొట్టమొదటే తిరుపతి వచ్చిన వెంటనే నాకు ప్రొఫెసర్ నారాయణరావు మిత్రుడిగా ఉండటం, దానివల్ల సైంటిస్టులు అందరూ కూడా రావటం కూడా జరిగింది. వెలుగోటి సాయికృష్ణ యాచేంద్ర గారి గేయావధానం, అనేకమైనటువంటి మధురాంతకం నరేంద్ర గారు వారు పుస్తకాలు, ఇతరుల యొక్క పుస్తకాలు, ఆవిష్కరణలు, అటు సాంస్క్రిట్కి, తెలుగుకు, సాహిత్యానికి ఒక వేదిక, భగవద్గీత మీద ఒక వేదిక ఉండి Tirupati Book Festival, which is a great occasion where I think in its own tradition, Bharatiya Vidya Bhavan, which is spearheading fusion of multiple cultures, multiple languages in its own way, and I think it is a befitting occasion to celebrate the book reading, the appreciation of books and the knowledge creation that is known to human civilization. If we go and look at history, in the 2nd century Anno Domini, books were first conceived by Romans. And you will find there are various forms of development of books, and I think India being a rich land with tradition of not only creation of knowledge but propagation of knowledge, we have inculcated in various forms. India also has many languages, many dialects, and there is a seamless weaving through book reading. ఇప్పుడుండేటువంటి ఆధునికమైనటువంటి జనరేషన్ మనం చూస్తున్నాం. సార్ సత్యనారాయణరాజు గారు ఈ భారతీయ విద్యాభవన్ స్థాపించి 25 సంవత్సరాలు దాటిందనుకుంటా. వారు అప్పటి నుంచి 17 సంవత్సరాల నుంచి ఈ బుక్ ఫెస్టివల్ పెడుతూనే ఉన్నారు. అద్భుతంగా నిర్వహించారు. కానీ పుస్తకం కొనుక్కుంటే ఉండేటువంటి గొప్పతనం అది ఎవరో ఇస్తే రాదండి. మా గురువు గారి దగ్గర పుస్తకం ఒకటి తీసుకున్నా, ఏదో చదువుకుందా అని పెట్టుకునేది. కొన్నాళ్ళు జాతీయం చేద్దామని గురువుగారిని అడిగా. ఏమని అడిగాను, ఈ పుస్తకం నేనే పెట్టుకుంటా అండి, నాకు ఉద్యోగం వచ్చింది, ఈ పుస్తకం ద్వారా చెప్పాలి పాఠాలు అని చెప్తే ఆయన ఈ పుస్తకం నేను కొనుక్కు తీసుకున్నా. నా జీవితాంతం నీ పుస్తకం నా దగ్గరే ఉండాలి, నువ్వు వేరేగా కొనుక్కో అని ప్రేరేపించేవారు. ఇటువంటి స్థితి అండి దాంట్లో ఉండేటువంటిది. ఇప్పుడు సంతన భట్టాచార్య గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఉండేటువంటి న్యూ జనరేషన్లో ఏమొచ్చింది, మనకి కొన్ని లాంగ్వేజ్లో ఉండేటువంటి 4 సోపానాలు ఉంటాయి. అంటే ధర్మానికి 4 పదాలు ఉన్నట్టుగా భాషాభివృద్ధికి 4 సోపానాలు. అంటే ఒకటి వినడం, రెండోది మాట్లాడడం, మూడోది రాయడం, నాలుగోది చదవడం. వినడం మాట్లాడడం వస్తుంది మనకి సెల్ ఫోన్ ఉండడం చేతను. మా పిల్లలంతా కూడా తల్లితోటి మాట్లాడుతుంటారు. వేరే పుస్తకం ఒక లెటర్ రాయరా అంటే రాయలేడు, ఈ లెటర్ రాస్తే చదవలేడు. ఇది రీడింగ్ అండ్ రైటింగ్ ఉండిపోయి ఆ పోవడంతో ఏంట్రా అయినా ఇలా చేసామంటే నాకు భాష వచ్చింది కదా, మాట్లాడుతున్నాను కదా, కమ్యూనికేషన్ అంతా అవుతుంది కదా అంటే కమ్యూనికేషన్ అంతా అవుతుంది. కానీ జీవితాంతం చేసేటువంటి కొన్ని దీంట్లో అనుభవాలు ఉంటాయి. ఈ అనుభవాలన్నింటినీ కూడా ఒక పుస్తకస్థం చేసినట్టయితే నెక్స్ట్ జనరేషన్ చాలా ఉపయోగిస్తున్నాడు.
అనంతరం 17వ బుక్ ఫెస్టివల్ సందర్భంగా విద్యార్థులకు చదవడం, రాయడం, తెలుగు మాట్లాడడం తదితర అంశాలలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి రామకృష్ణ మఠం కార్యదర్శి స్వామి సుకృతానందజీ బహుమతులను అందజేశారు. ఆపై కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ అల్లాడి మోహన్, స్విమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ బి వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు. అన్నమాచార్య కళామందిరంలో సంగీత సాంస్కృతిక కార్యక్రమాన్ని భక్తజన రంజకంగా నిర్వహించారు. తిరుపతిలోని రాగరసజ్ఞ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు శ్రీ త్యాగరాజస్వామి సంస్మరణోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 3వ రోజైన ఆదివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్కు చెందిన పలువురు కళాకారులు త్యాగరాజస్వామి కృతులను శ్రావ్యంగా ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ద్వారకా బదిరి ఆశ్రమం శ్రీ విద్యారణ్య తీర్థ స్వామికి నిర్వాహకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డిని నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. అలాగే స్వామీజీని భానుప్రకాష్ రెడ్డి శాలువాతో సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహక అధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కళలకి పుట్టునిల్లు, కళాకారులకి మెట్టినిల్లు ఈ వేదభూమి, ఈ పుణ్యభూమి. ఈరోజు మనందరం ఇలా స్మరించుకుంటున్నామంటే దానికి కారణ జన్ములు చాగయ్య గారు, అన్నమయ్య గారు, పురంధరదాస్ గారు, భక్త రామదాస్ గారు, ఇలా ఎంతోమంది భగవంతుని కోసం వారి మాటలతో, వారి పాటలతో, వారి కీర్తనలతో సాక్షాత్తు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నటువంటి మహానుభావులు. నేను ఇప్పుడే వినడం జరిగింది. త్యాగరాజ స్వామి వారు మొట్టమొదటిసారి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆలయ తెరలు మూసేశాయంట. స్వామివారు కీర్తనలతో స్వామివారిని స్మరిస్తే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వచ్చి త్యాగరాజ స్వామి వారికి దర్శనం ఇచ్చారంటే ఆ కీర్తనలకు ఉన్నటువంటి మహిమ. అన్నమాచార్యుల గారు కూడా తమ మాటలతో వెంకటేశ్వర స్వామిని కట్టేశారంటారు. ఆ తరం నుంచి ఈ తరం వరకు ఆ సాంప్రదాయాల్ని ముందుకు తీసుకొని వస్తున్నటువంటి మీకు, ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు, ఈ యాంత్రిక యుగంలో ఏదో ఐఐటీలు, డాక్టర్లు, యాక్టర్లు కావాలని చెప్పి కోరుకుంటుంటే ఈ యుగంలో తమ పిల్లలు కళల్ని కొనసాగించాలి, కళాకారులుగా ఈ సమాజంలో 10 మందికి ఆదర్శంగా ఉండాలని చెప్పి తమ పిల్లల్ని కళాకారులుగా చేసినటువంటి తల్లిదండ్రులందరికీ తిరుమల తిరుపతి దేవస్థానాల తరపున ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటారు. ఓం నమో వెంకటేశాయ. రాగరసజ్ఞ సంస్థ గత 8 ఏళ్లుగా తిరుపతిలో తన వంతు కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో మనం ఎంతో ఘనంగా గత 3 రోజుల నుంచి శ్రీ అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆధ్వర్యంలో వాళ్ళ సౌజన్యంతో రాగరసజ్ఞ సంస్థ శ్రీ త్యాగరాజస్వామి వారి సంస్మరణోత్సవ కార్యక్రమాల్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నాము. చిన్న సభగా ప్రారంభించినటువంటి ఈ సభ మా సభా సెక్రటరీ శ్రీ రామ్ కుమార్ వాళ్ళ ఇంట్లో ప్రారంభమైనటువంటి ఈ సభ ఈరోజు ఈ స్థాయికి ఎదిగిందంటే ఇందుకు ముఖ్యంగా కారణం ఎంతోమంది పెద్దలు, పూజ్యులు, గురువులు వీళ్ళందరూ. సో వీరందరి సహకారంతో, టీటీడీ వాళ్ళ సహకారంతో ఈ సభ ఎంతో ముందుకు వెళ్తుంది. ఇందులో చాలామంది పిల్లలు, మ్యూజిక్ కాలేజ్లో నేర్చుకుంటున్నటువంటి పిల్లలు ప్రతిరోజు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీనికి సపోర్ట్ చేసినటువంటి ఎస్వి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, అలాగే పద్మావతి మహిళా యూనివర్సిటీలో నుంచి చాలామంది పిల్లలు వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేశారు, వారందరికీ కూడా, అలాగే తిరుపతిలో ఔత్సాహికంగా ఎంతోమంది నేర్చుకుంటున్నారు, వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనే సదుద్దేశంతో స్థాపించి ఈరోజు ఇంతవరకు స్వామివారి అనుగ్రహంతో మేము ముందుకు రాగలిగాము. మీ అందరి సహకారం ఇలాగే రాగరసజ్ఞ మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై
ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా దేవుని కడపలోని టీటీడీ అనుబంధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మాఘమాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజాధికాలను పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్ కూకట్పల్లి ప్రశాంత్ నగర్ లో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 4వ తేదీన ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు పంచాహ్నిక దీక్షతో ఈ నెల 9వ తేదీ వరకు ఎంతో వేడుకగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం భాగ్యనగర వాసులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదించింది. ఆలయ ప్రాంగణంలో చూడచక్కటి వేదికను ఏర్పాటు చేసి వధూవరులుగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించిన అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను కన్నుల పండుగ పూర్తి చేశారు. సింహపురి క్షేత్రాధీశుడు తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారు బంగారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భీష్మ ఏకాదశి సందర్భంగా నెల్లూరులోని తల్పగిరి శ్రీరంగనాథుని ఆలయంలో గరుడోత్సవం జరిగింది. సకల బంగారు ఆభరణాలు, వర్ణశోభిత గజపుష్పమాలలతో శ్రీరంగనాథునికి అలంకరణలు చేసి అర్చకులు ప్రియగరుడ వాహనంపై ఆశీనులను చేశారు. ప్రత్యేక పూజల అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని గరుడ వాహనంపై సేవించి నీరాజనాలు సమర్పించారు. అదేవిధంగా భీష్మ ఏకాదశి పర్వదినాన నెల్లూరు 2వ నగర పరిధిలోని శ్రీ భావనారాయణ స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను విశేషంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామివారిని వేంచెబు చేసిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై దంపతి సమేతంగా పాల్గొన్న భక్తులచే సంకల్ప పూజలు జరిపి వ్రత కథలను వివరిస్తుండగా భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువు, చల్లని తల్లి, భీమవరం గ్రామదేవత శ్రీ మావుళ్లమ్మ గజలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధ ఆలయంగా అనుగ్రహిస్తున్న మావుళ్లమ్మ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు గజలక్ష్మిగా కొలువుదేరిన మావుళ్లమ్మకు ప్రత్యేక పూజలు జరిపి నివేదన, మహామంగళహారతలు సమర్పించగా భక్తులు అమ్మవారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కొలువైన సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. మాఘమాసం ఆదివారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆరోగ్య ప్రదాత ఆదిత్యునికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. తరువాత శ్రీ సూర్యనారాయణ స్వామిని చక్కగా అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. చిత్తూరులోని శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో భీష్మ ఏకాదశి పర్వదినం మంగళకరంగా జరిగింది. చోళరాజులు నిర్మించిన ఈ ఆలయం ఎంతో పురాతన ఆలయంగా వినుతికెక్కింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామి వారిని, శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లను వేంచేపు చేసిన అర్చకులు పాంచరత్ర ఆగముక్తంగా కైంకర్యాలను పూర్తి చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు,
బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే అనంతరం ఆలయంలోని కోనేటి పవిత్ర జలాల్లో శ్రీ సుదర్శన చక్రతాల్ వరకు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. గుంటూరు నగరం అరండల్పేటలో వెంచేసిన గంగా మీనాక్షి సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల శుభారంభం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను ఆధ్యాత్మిక భరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో హంపి విరూపాక్ష పీఠపాలిత విద్యారణ్య భారతీ స్వామి మంగళాశిస్సులతో ఫిబ్రవరి 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహించనున్న పలు రకాల క్రతువులకు అంకురార్పణ జరిపి ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ, కలశ స్థాపన, కలశ ఆరాధన, సామూహిక అర్చనలు, విశేష హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక ఇటు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీనివాస కళ్యాణం వేదోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కళ్యాణ వేదికపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు షోడశోపచార క్రతువులను ఆగముక్తంగా పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. నంద్యాల సంజీవనగర్ రామాలయం విష్ణు సహస్రనామ పారాయణంతో మార్మురోగింది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో పండితులు దివి హైగ్రీవాచార్యులు భక్తులచే విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. అనంతరం భీష్మ ఏకాదశి విశిష్టతను పండితులు వివరించారు. ఇక నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మహానందిలో ఈ నెల 22వ తేదీ నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. 5 రోజుల పాటు జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను శ్రీ కామేశ్వరి దేవి సమేత శ్రీ మహానందీశ్వరుని చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి శివరాత్రి బ్రహ్మోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో రామవంటు శ్రీ ఆంజనేయునికి ఆకుపూజలు జరిగాయి. ప్రసన్న చెన్నకేశవుని ఆలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారికి అర్చకులు ప్రాతకాల నిత్య ఉపచారాధనను పూర్తి చేశారు. అనంతరం ఆంజనేయ స్వామివారికి భక్తి శ్రద్ధలతో ఆకుపూజలు జరిపారు. ఆపై భక్తులచే ఆంజనేయ సుతునికి సింధూరార్చనలు జరిపి నైవేద్యం, కర్పూర హారతలు అందజేశారు. అదేవిధంగా ఒంగోలులోని శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా అర్చకులు మూలమూర్తికి చక్కటి అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వ్రత కథలను వివరిస్తూ భక్తులచే శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని నిర్వహింపజేసి తీర్థప్రసాదాలు అందజేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సింహగిరిలో స్వయంభూగా కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా ప్రజలు సుఖశాంతులతో వెలిసెల్లాలని కోరుతూ ఆలయంలో సుదర్శన హోమాన్ని నిర్వహించారు. హోమగుండాలను ఏర్పాటు చేసి కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలతో సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోస్ట సమీపంలో గల గోశాల రాధాకృష్ణ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కనుల పండుగ జరిగింది. శ్రీకృష్ణ చైతన్య మిషన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టా కార్యక్రమాలలో భాగంగా పలు వైదిక క్రతువులను వేడుకగా నిర్వహించారు. అనంతరం ఋత్విక్కులు, పండితులు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ రాధాకృష్ణులు, సుభద్ర, బలభద్ర, జగన్నాథ స్వామి విగ్రహమూర్తులతో పాటు సుదర్శన దేవ్, నృసింహస్వామి విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం ప్రతిష్టామూర్తులను సర్వశోభితంగా అలంకరించి పూజలు జరిపి కర్పూర హారతలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణుల మందిరం హరే కృష్ణ భజనలతో మార్మోగింది.
విజయవాడ లబ్బీపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భీష్మ ఏకాదశి పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పరివార దేవతలకు ప్రత్యేక పూజలు జరిపి సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై అష్టోత్తరాల సహితంగా తులసి పూజలు జరిపి ధూపదీప నివేదనలు మంగళహారతులు అందజేశారు. అదేవిధంగా కృష్ణా జిల్లా చల్లపల్లిలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయ 47వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి శాంతి కళ్యాణం కమనీయంగా జరిగింది. చక్కటి వేదికపై శ్రీ గోవిందమ్మ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్సవమూర్తులను సుందరంగా వేంచేపు చేసి పలు క్రతువులను పూర్తి చేసిన తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని వేడుకగా జరిపారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.